జై శ్రీరామ్. అందరికి నమస్కారం. రామనామం యొక్క మాహత్యము ఏంటో తెలుసా? ఇది అందరికీ తెలిసిందే. అయినప్పటికీ మరి ఒక చిన్న వృత్తాంతం చెప్తున్నాను, వినండి. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుని తోటి ఈ విధంగా అడుగుతుంది, స్వామి, తెలియక చేసినా తెలిసి చేసినా రామనామం వల్ల ఎటువంటి ఫలితాన్ని పొందుతాము? అంటే రామనామాన్ని భక్తిభావంగా చెప్పినా తెలియకుండా ఆ నామం మన నోట వచ్చినా దాని వల్ల ఎటువంటి లబ్ధి పొందుతాడు మానవుడు అని అడగగా ఈ విధంగా చెప్తున్నాడు. అరణ్యంలో కిరాతకులు జంతువులను సంహరించి ఆ దారి గుండా పోయి వచ్చి వెళ్లే వాళ్ళ యొక్క ధనాన్ని అపహరిస్తూ జీవిస్తా ఉన్నారు. ఒక దినం నాడు ఆ కిరాతకులు వెళ్తూ తమలో తాము ఈ విధంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమనంటే, వనేచ రామః వసుచాహ రామః నదీంత రామః నభయం స్మరామః. దీని అర్థము, మనం వనంలో తిరిగే వాళ్ళము, ధనాన్ని అపహరించే వాళ్ళము, నదీ నదాలన్నీ కూడా ఎటువంటి భయం లేకుండా దాడుతూ ఉంటాము, భయం అన్నదే మనకు తెలియదు అని దీని వాస్తవికంగా అర్థము. కానీ ఆ సంభాషణలో ప్రతి చివర రామః అన్న శబ్దం రావడంతో వారందరూ గతించిన తర్వాత వైకుంఠ పదవిని పొందిన వారైనారు. కనుక ఓ పార్వతీదేవి, తెలిసి చేసినా తెలియక చేసినా ఆ రామనామం యొక్క మాహత్యము అత్యంత విశేషమైనటువంటిది. అందరూ కూడా రామనామాన్ని తప్పకుండా స్మరణ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్టయితే నలుగురితోటి పంచుకోండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.